ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన ప్రభుత్వం మరికొన్ని హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించిన హామీల్లో ఒకటైన రుణమాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసాను త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ పగడ్బందీగా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం అమలుకు విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించనుండగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ రైతు భరోసా పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ని తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు గాను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసింది. కాగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చేసింది. అయితే కేసీఆర్ సర్కార్ హయాంలో రైతు బంధు కింద ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం ఇవ్వగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏడాదికి ఒక్కో ఎకరానికి 15,000 సాయం అందిస్తామని చెబుతోంది. అయితే ఎన్నికల్లో ఇచ్చినట్టుగా అధికారంలోకి రాగానే రైతు భరోసా అమలు చేయాల్సి ఉండగా రైతు బంధు పథకంలో ఎన్నో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతుంది. రైతు బంధు పథకం వల్ల సాగుదారుల కంటే ఎక్కువ భూస్వాములే లాభపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. రోడ్లు, వెంచర్లు, గుట్టల్లో ఉన్న భూములకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు ఇచ్చిందని చెబుతుంది. ఈ మేరకు రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రేవంత్ సర్కారు యోచిస్తుంది. ఈ క్రమంలో రైతు భరోసా పథకం అమల్లో కొంత ఆలస్యం జరుగుతుంది. అయితే రైతు బంధులాగా పాస్ ఉన్న వాళ్ళందరికీ కాకుండా సాగు చేసిన భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని, మరోవైపు రైతు భరోసా కోసం పరిమితులు పెట్టే యోచనలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. 5 నుంచి 10 ఎకరాల లోపే భూమి ఉన్న రైతులకే రైతు భరోసా ఇవ్వాలని ఆలోచించినట్లు సమాచారం. మరోవైపు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన పథకము గైడ్లైన్స్నే రైతు భరోసా పథకానికి కూడా వర్తింపచేయాలా అని కూడా సర్కార్ ఆలోచిస్తుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని పకడ్బందీ గైడ్లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ సబ్ కమిటీ ఇచ్చే విధి విధానాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వాటిని అసెంబ్లీలో చర్చకు పెట్టి వాటిపై ఆయా పార్టీల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో రైతు భరోసా పథకంపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిబంధనలు పెడుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.